యూకేలోని ఇరాన్ రాయబార కార్యాలయం చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య రంగంలో పెను సంచలనంగా మారింది. బ్రిటన్లో నివసిస్తున్న ఇరాన్ దేశస్థులను ఉద్దేశించి మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేయాలని పిలుపునివ్వడంపై పెద్ద దుమారం రేగుతోంది. ది ఇండిపెండెంట్, ఈవినింగ్ స్టాండర్డ్ వంటి వార్తా సంస్థల కథనాల ప్రకారం ఇరాన్ ఎంబసీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్లో జన్ ఫాదా అనే ప్రచారాన్ని ఉధృతంగా ప్రచారం చేసింది. జన్ ఫాదా అనేది పర్షియన్ పదం. దీని అర్థం ప్రాణత్యాగం లేదా మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించడం. బ్రిటన్లో సుమారు 1,14,000 మంది ఇరాన్ పౌరులు నివసిస్తున్నారు. శత్రువుకు లొంగిపోయే కంటే యుద్ధంలో అందరం ప్రాణత్యాగం చేద్దాం అనే అర్థం వచ్చేలా 10వ శతాబ్దపు పర్షియన్ కవితను ఉటంకిస్తూ ఇరాన్ ఎంబసీ పిలుపునిచ్చింది. ఈ సందేశంలో అమరవీరులుగా మారండి అని ప్రోత్సహించడం బ్రిటన్ భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ సందేశాలు అంగీకరించలేనివి మరియు రెచ్చగొట్టేవి అని బ్రిటన్ ప్రభుత్వం అభివర్ణించింది. ఒక రాయబార కార్యాలయం నేరుగా ఇలాంటి బలిదానాల పిలుపుని ఇవ్వడంపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. తమ గడ్డపై హింసను ప్రేరేపించేలా ఉన్న ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ రాయబారిని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ రాయబారి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది కేవలం మాతృభూమి పట్ల సంఘీభావాన్ని, భక్తిని చాటుకోవడానికి ప్రారంభించిన ఆన్లైన్ ప్రచారమే తప్ప హింసను ప్రోత్సహించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇక విదేశాల్లోని ఇరాన్ పౌరులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి మఖక్ అనే కన్సులర్ సర్వీసెస్ పోర్టల్ను కేటాయించారు. ఇరాన్ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,40,00,000 మంది పౌరులు ఈ జన్ ఫాదా క్యాంపెయిన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బ్రిటన్తో పాటు ఆస్ట్రేలియాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఇలాంటి పోస్టులు చేయడంతో అక్కడి భద్రతా సంస్థలు కూడా వీటిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. కాగా ఒకవేళ ఇరాన్ ఎంబసీ తన వైఖరిని మార్చుకోకపోతే అక్కడి దౌత్యవేత్తలను దేశం నుండి బహిష్కరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే బ్రిటన్ గడ్డపై ఇరాన్ అనుకూల శక్తుల కదలికలను భద్రతా ఏజెన్సీలు మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్కు చెందిన 550కి పైగా వ్యక్తులు, సంస్థలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. తాజా పరిస్థితుల దృష్ట్యా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది.